నాతో 100 ఏళ్ల ప్రయాణంలో నాకు తోడుగా ఉంటానని నాకు మాటిచ్చిన పల్లవి ప్రయాణం ముగిసింది ఇక్కడేనమ్మా. నా పల్లవి నాకు దూరం అవటానికి, ఆ విషాదం తాలూకు నరకం ప్రతి క్షణం నన్ను వెంటాడటానికి, అన్నిటికీ ఈ ప్లేసే కారణం. కార్తీక్, బాధపడకు నాన్నా, ఊరుకో. అసలు తప్పంతా నాదే. ఆ రోజు నేను పల్లవి పక్కన తనకు తోడుగా ఉండుంటే ఈరోజు తను నా పక్కన ఉండేది. 100 ఏళ్ళు నాకు తోడుగా ఉండేది. నా చేతులారా నేను పల్లవిని కోల్పోయాను. నా పల్లవిని కోల్పోయాను. కార్తీక్, ఆ రోజది అనుకోకుండా జరిగిన ప్రమాదం ఆ దేవుడలా రాసి పెట్టాడు. దానికి నువ్వెలా బాధ్యుడిగా అవుతావు నాన్నా? నేనేనమ్మా, ముమ్మాటికి నేనే బాధ్యుణ్ణి. నా కోసం పల్లవి అందరినీ వదిలేసుకుని వచ్చింది. కష్టాల్లోనూ సుఖాల్లోనూ, ఆఖరికి చావులో కూడా తోడుంటానని. ఆ రోజు పల్లవికి నేను అగ్నిసాక్షిగా ప్రమాణం చేశాను. కానీ నేను ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకోలేకపోయాను. ఆ రోజు తను ఒంటరిగా వెళ్ళింది. నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయింది. కార్తీక్, నీ బాధలో అర్థం ఉంది. నీ కన్నీటి నుంచి వచ్చే ప్రతి నీటి చుక్కలోనూ పల్లవి మీద నీకు ఎంత ప్రేమ ఉందో కనిపిస్తుంది. అయినా 4 ఏళ్లుగా బాధపడుతూనే ఉన్నావు. ఇంకెన్నాళ్ళు నీ బాధను మోస్తావురా? నానా, మనం ఇప్పుడు వెళ్లే ముక్కంటిపురం ఈ బాధకి, కన్నీటికి, అన్నిటికీ పరిష్కారం చూపిస్తుంది. పద నాన్నా. అదెవరో నాకు ఫోన్ చేసి కార్ నెంబర్ ప్లేట్ గురించి అడిగింది. ఆ ఇళ్ళ మేము ముక్కంటిపురం వెళ్తే నువ్వు వెతుకుతున్న ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుందని కార్తిక్తో చెప్పింది. కార్తిక్ ఏమో సడన్గా యాక్సిడెంట్ జరిగిన ప్లేస్కి తీసుకొచ్చాడు. బాబోయ్, ఇవన్నీ చూస్తుంటే అసలు నిజాలు, నా గతం బయటపడే పరిస్థితి వచ్చిందా అని భయంగా ఉంది. నో, ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సిడెంట్ రోజు జరిగిన వాస్తవాలు బయటకు రాకూడదు. అసలు 4 ఏళ్ల తర్వాత ఆ యాక్సిడెంట్ విషయాన్ని తవ్వుతున్నది, ఛేదిస్తుంది ఎవరో తెలుసుకోవాలి. కల్లో కనిపించిన చిక్కుముడులన్నిటికీ సమాధానాలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? నక్షత్రపు ఆకారంలో పచ్చబొట్టున్న చెయ్యి ఆ ముగ్గు వేసిన అమ్మాయిదే అయ్యుంటుంది. అలా పచ్చబొట్టున్న చెయ్యి అమ్మాయిని గనక ఈ గుళ్ళో కనిపెట్టగలిగితే కల్లో కనిపించిన అర్థం కాని ప్రశ్నలన్నిటికీ ఛేదించడానికి ఒక ఆధారం అవుతుంది. ఆ అమ్మాయి ఎవరు, ఎలా వెతకాలి, ఏ విధంగా కనిపెట్టాలి?
పూజారి గారు, ఏంటమ్మా అంత కంగారు పడుతున్నావు? ఏమైంది? పూజారి గారు, మీరు నాకు సహాయం చేయాలి. అలాగే అమ్మా, తప్పకుండా. ఏం చేయాలో చెప్పండి. పూజారి గారు, అది మరి నా కల్లో నీ కలలో కనిపించిన విషయాలన్నీ అర్థం కాని పద్మవ్యూహంలా ఉన్నాయమ్మా. అవును పూజారి గారు, ఆ పద్మ వ్యూహాన్ని ఛేదించాలి. ఏదో ఒక విధంగా ఆ అమ్మాయిని కాపాడాలి. కలలో కనిపించిన అమ్మాయికి ప్రాణహాని కలగకుండా ఉండడం కోసం నువ్వు పడుతున్న ఆరాటంలో అర్థం ఉందమ్మా. కానీ ప్రమాదంలో పడబోతున్న అమ్మాయి ఎవరో తెలుసుకోవడానికి ఓ చిన్న ఆధారం కూడా లేదు కదమ్మా. మరి ఆ అమ్మాయి గురించి ఎలా తెలుసుకుంటావు, ఎలా కాపాడతావు? అందుకు ఒకే ఒక మార్గం ఉంది పూజారి గారు. ఏంటమ్మా ఆ మార్గం? మీరు నాకు ఈ సహాయం చేస్తే ఆ అమ్మాయి ఎవరో నేను కనిపెడతాను. అలాగే అమ్మా, నువ్వు చేస్తున్న ఈ మంచి ప్రయత్నానికి నీకు తప్పకుండా సహాయం చేస్తాను. చాలా చాలా సంతోషం పూజారి గారు. నేను ఆ అమ్మాయిని వెతికే ప్రయత్నంలో ఉంటాను. శుభం. ప్రమాదంలో ఉన్న అమ్మాయిని కాపాడటం కోసం ఈ అమ్మాయి చేసే ప్రయత్నానికి అండగా నిలబడు స్వామి. పెన్కుట్టి, స్వామివారి దర్శనం చేసుకున్నాక ఇప్పుడు మనసు కాస్త ప్రశాంతంగా ఉందమ్మా. నీ జీవితంలో తలెత్తిన సమస్యల్ని ఆ స్వామివారే పరిష్కరిస్తారు. ఉదో ఉదో ఎల్లమ్మ తల్లి, ఉదో ఉదో. చేసిన పాపాలకి పెట్టిన దీపాలకి సరి అన్నట్టు 4 ఏళ్ల పాపాన్ని పరిహారం చేసుకోవడానికి వచ్చారా? లేదంటే ప్రక్షాళన చెయ్యమని ఆ తల్లిని వేడుకోవడానికొచ్చారా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? మేమేం పాపం చేశాం? మమ్మల్ని పట్టుకుని పాప ప్రక్షాళన చేసుకోవడానికి వచ్చారా అంటారేంటి అర్థం లేకుండా? పరోపకార పుణ్యయే పాపాయ పరపీడనం. ఎదుటివారికి కన్నీళ్లు కలిగించేలా, హాని చేసేలా ప్రవర్తించటం పాపం. ఆ హాని ప్రత్యక్షంగానే కాదు, పరోక్షంగా చేసినా కూడా పాపమే. మాకు తెలిసి మేమెవరికీ హాని చేయలేదు. మా కారణంగా ఎవరికీ బాధ కలగలేదు. మరి మీరెందుకిలా అంటున్నారో మాకు అర్థం కావటం లేదు. కారణమయ్యారు. ఒక కుటుంబం కన్నీరు పెట్టుకోవడానికి మీరు కారణమయ్యారు. ఒక కుటుంబానికి తీరని వేదన కలగడానికి, కరిగిపోని బాధని మోయడానికి మీరంతా కారణమయ్యారు. అటు ఒక వ్యక్తి కన్నీటి కోతకి, ఇటు ఒక తల్లి కడుపు కోతకి మీరు కారణమయ్యారు. తెలిసి చేసినా తెలియక చేసినా జరిగిన పాపంలో మీరున్నారు. మీ ప్రమేయం ఉంది, మీ పాత్ర ఉంది. మీరు ఏమంటున్నారో, ఏ విషయం గురించి అంటున్నారో మాకు అర్థం కావడం లేదు. మా వల్ల ఏం పాపం జరిగింది? మా కారణంగా ఎవరు నష్టపోయారు? ఎవరికి వేదన కలిగింది? ఉదో ఉదో ఎల్లమ్మ తల్లి, ఉదో ఉదో.
కార్తీక్, ఏంటి నాన్నా, ఎవరికోసం వెతుకుతున్నావు? ఆ, అంటే మా అది వెతకడం కాదక్క, అబ్జర్వ్ చేస్తున్నాడు. అబ్జర్వ్ చేయటం ఏంటి? అదే బావగారు, పోయినసారి మనం వచ్చినప్పటికి ఇప్పటికి గుళ్ళో ఏమన్నా మార్పులు చేర్పులు చేశారా, కొత్తగా డెవలప్మెంట్స్ ఏమన్నా జరిగాయా అని అబ్జర్వ్ చేస్తున్నాడు. అల్లుడు అంతే కదా. ఎదుటి వాళ్ళ మైండ్లో ఏముందో ఇంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు? నీ బ్రెయిన్ మ్యూజియంలో పెట్టొచ్చు. అదేంటో అల్లుడు, బ్రహ్మం గారికి కాలజ్ఞానం తెలిసినట్టు నాకు ఎదుటి వాళ్ళ మైండ్లో ఏమున్నాయో అలా తెలిసిపోతాయంతే. ఏదో ఈ బుర్రకే ఆ టాలెంట్ తెలివితేటలు అలా కలిసి వచ్చాయి. ఇంకా పదండి, మాట్లాడింది చాలు. మీకు బుర్ర లేదు అంటున్నాడు. మా నేను ఇప్పుడే వస్తాను, మీరు వెళ్ళండి. ఏమైంది నాన్నా? ఏం లేదమ్మా, తెలిసిన వ్యక్తి ఒకరు ఉన్నారు, మాట్లాడి వెంటనే వచ్చేస్తాను. సరే అయితే త్వరగా వచ్చి. నమస్తే సార్. నమస్తే. చూడు, ఇది 1 yearకి ఒకసారి జరిగే కళ్యాణోత్సవం కాబట్టి సెంటిమెంటల్గా ఇక్కడికి చాలామంది భక్తులు వస్తారు. నా అంచనా ప్రకారం ఆ రోజు నా భార్యకు చావుకి కారణమైన అమ్మాయి కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. సో గుడికి వచ్చిన వాళ్ళందరినీ అబ్జర్వ్ చేయి. అలాగే సార్. వాళ్లలో ఆ హత్య చేసిన అమ్మాయి ఉందో లేదో కనిపెట్టు. అలాగే సార్. చూడుగుణా, లాస్ట్ టైంలా కన్ఫ్యూజ్ అవ్వకు, క్లారిటీతో ఉండు. అర్థమైందా? లాస్ట్ టైం అంటే ఏదో చిన్న పొరపాటు జరిగింది, ఈసారి జరగదు సార్. సరే వెళ్ళు, అలర్ట్గా ఉండు, మిస్ అవ్వకూడదు. అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు చెప్పినట్టే పెన్సిల్ స్కెచ్ తీసుకొచ్చాను సార్. వెరీ గుడ్. ఈ పెయింటింగ్ని జనాలతో రద్దీగా ఉండే ప్లేస్లో పెట్టండి. ఈ పెయింటింగ్ని చూసి ఎవరైనా టెన్షన్ పడినా, దీని గురించి ఎవరైనా మాట్లాడుకున్నా, ఈ పెయింటింగ్ని పదే పదే ఎవరైనా భయంతో గమనించినా వాళ్ళందరినీ అదుపులోకి తీసుకుని నాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సార్. అలర్ట్గా ఉండండి. అలాగే. నా భార్యని చంపిన రాక్షసి, ఈ రోజు నువ్వు ఇక్కడికి ఖచ్చితంగా వస్తావని నా 6th సెన్స్ చాలా బలంగా చెప్తుంది. ఈ రోజు నేను తప్పకుండా పట్టుకొని తీరుతాను. నిన్ను నా నుంచి ఏ శక్తి కాపాడలేదు. మా వల్ల ఎవరి కుటుంబానికో హాని జరిగిందని అన్నారు గాని, మా కారణంగా ఎవరో బాధపడ్డారని చెప్తున్నారు గాని, ఏం జరిగిందో వాళ్ళు ఎవరో మీరు చెప్పట్లేదు. చెప్పండి, అసలు ఏం జరిగింది? మాకు తెలిసి మేము ఎవరికీ హాని చేయలేదు. మరి మా కారణంగా బాధపడుతున్న వాళ్ళెవరు? మీరిప్పుడు చెయ్యాల్సింది, ఏ కన్న తల్లి కడుపు కోతకి గురయిందో, ఏ కుటుంబం బాధ అనుభవిస్తోందో తెలుసుకోవడం కాదు, వాటన్నింటినీ దూరం చేసే ప్రక్షాళన. ప్రక్షాళన అంటే ఏ విధంగా, ఎలా? మంగళకరమైన శుభసూచికానికి ప్రతీకైన ఈ పసుపు చీరని ధరించు. కోనేటిలో అభ్యంగన స్నానం ఆచరించు. భక్తి శ్రద్ధలతో కళ్యాణం జరిపించు. నీ కారణంగా జరిగిన పాపానికి అదే పరిష్కారం, అదే ప్రాయశ్చిత్తం. ఇప్పటి వరకు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని శాపంలా వెంటాడుతున్న ఆ పాపం నుంచి మీకు విముక్తి లభిస్తుంది. మీ ఇంటికి చుట్టుముట్టిన సమస్యలు, నిన్ను వెంటాడుతున్న కన్నీళ్లు అన్నీ పరిష్కారమవుతాయి.
ఎల్లమ్మ తల్లి ఉదో ఉదో. ఉదో ఉదో ఎల్లమ్మ తల్లి ఉదో ఉదో. పెన్కుటి, ఎందుకో ఆవిడ చెప్పినవన్నీ నమ్మాలనిపిస్తోంది. అందుకే ఆవిడ చెప్పిన ప్రకారం కోనేటిలో స్నానం చేసి స్వామివారికి కళ్యాణం జరిపిద్దామమ్మా. అమ్మా, ఇలాంటివన్నీ మూఢనమ్మకాలు. సైన్స్ ఎంత డెవలప్ అయ్యాక కూడా ఇంకా ఇలాంటి వాళ్ళ మాటల్ని గుడ్డిగా నమ్మడం ఏంటి అర్థం లేకుండా? అవునమ్మా, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. మనం ఈ ఊరొచ్చి 5 ఏళ్ళు అవుతుంది. మనం ఎవరో కూడా ఇక్కడి వాళ్ళకి తెలీదు. మరి మన వల్ల ఎవరో బాధపడ్డారని, మన కుటుంబాన్ని సమస్యలు చుట్టుముట్టాయని చెబితే ఎలా నమ్ముతావు? ఏ ఆధారాలతో నమ్ముతావు చెప్పు? నమ్మాలి. నమ్మకానికి కావలసింది మనసు, ఆధారాలు కావు. నీ మనసుతో మాట్లాడు. నేను నీకు చెప్పినవన్నీ ఎందుకు ఆచరించాలో నీ మనసే నీకు చెబుతుంది. నమ్మి ఆచరిస్తే నీ జీవితంలోనూ నీ కుటుంబంలోనూ సరికొత్త ఉషోదయం. నమ్మలేకపోతే నీ చుట్టూ మళ్ళీ అదే చీకటి, అదే శూన్యం. నమ్మి వెలుగులోకి నడుస్తావో, నమ్మకుండా చీకట్లోనే మగ్గిపోతావో నీ ఇష్టం. అపనమ్మకంతో రాబోతున్న కొత్త భవిష్యత్తుని కోల్పోకు. బతికినంతకాలం బాధపడుతూ బ్రతక్కు. ఉదో ఉదో ఎల్లమ్మ తల్లి ఉదో ఉదో. అమ్మా, ఇప్పుడు ఆవిడ చెప్పినట్టు చేయాలా? పెన్కుటి, మంచి అనేది ఎవరు చెప్పినా వినాలి, పాటించాలి. ఆవిడ మన కోసం, మన కుటుంబ క్షేమం కోసం చెప్పారు. నమ్మి చెప్పినట్టు చేయడంలో తప్పులేదు కదా. ఒకవేళ ఆవిడ చెప్పినట్టు నీ జీవితంలోకి కొత్త వెలుగులొచ్చాయనుకో, ఆవిడ్ని ఆ దేవుడే పంపించి నీకు చెప్పించినట్టు అవుతుంది. లేదనుకో, ఆ దేవుడికి మన మీద ఇంకా జాలి కలగలేదని అర్థమవుతుంది. అందుకే కొట్టి, ఆ దేవుడి దయతో అంతా మంచే జరుగుతుందనే నమ్మకంతో ఆవిడ చెప్పిన ప్రకారం చెయ్యి. వెళ్ళమ్మా, ముందే చీర కట్టుకుని కోనేటిలో స్నానం చేసిరా. తర్వాత స్వామివారికి కళ్యాణం జరిపిద్దాం. వెళ్ళు. ఇంకేం ఆలోచించకొట్టి వెళ్ళు. అమ్మ పూర్ణ, నువ్వు కూడా మీ అక్కతో పాటు కోనేటి దాకా వెళ్ళు. వెళ్ళండి. దేవుడా, ఆవిడ నీ ప్రతిరూపం అని నమ్ముతున్నా. నా కూతురి జీవితంలో నువ్వు ఏదో ఒక మంచి చేయబోతున్నావనే ఆశతో ఉన్నాము. ఆశ కంటే నమ్మకం గొప్పదంటారమ్మా. ఆ భగవంతుడి మీద నమ్మకం ఉంటే ఖచ్చితంగా మంచే జరుగుతుందమ్మా. మీ అబ్బాయి గారితో నేను చెప్పిన ప్రకారం చేయించండి. ఆ భగవంతుడి ఆశీస్సులతో అతని జీవితంలోని విషాదం అంతా తొలగిపోయి ఖచ్చితంగా కొత్త జీవితం మొదలవుతుంది. చాలా సంతోషం పూజారి గారు. మా అబ్బాయి జీవితంలో అలాంటి రోజు ఎప్పుడొస్తుందా అని మేమంతా ఎదురుచూస్తున్నాం. మీ నోటివాక్కు ఫలించి మా వాడి కొత్త జీవితం మొదలైతే మాకంతకంటే సంతోషం మరొకటి ఉండదు పూజారి గారు. భగవంతుడి ఆశీస్సులతో ఖచ్చితంగా జరుగుతుంది. శుభమస్తు. వీళ్ళు ఒకళ్ళ జీవితం అంటే కేవలం పెళ్ళొక్కటే అనుకుంటున్నారు. పెళ్లి చేసుకోవడం అంటే సుడిగుండంలో పడిపోవడమే.
వీళ్ళ పైత్యం. ఏంటమ్మా పూజారి గారు ఏదో చెప్తున్నట్టున్నారు? అవును నాన్న, నువ్వీ పసుపు బట్టలు కట్టుకుని కోనేటి స్నానం చేస్తే చాలా మంచిదని చెప్పారు.